Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barackamba. We've been here, we've been there, Vekas been just everywhere. ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్లు దాఖలు చేశాయి. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ తో తమకు సంబంధం లేదని అఫిడవిట్లో కేంద్రం తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ పై ఎవరి అధికారాలు వారివే అని చెప్పింది. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, 2 కోట్ల రూపాయల జరిమానా ఉందని కోర్టుకు తెలిపింది కేంద్రం. హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తామని చెప్పింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కేసు పురోగతికి సంబంధించిన అంశాలను అఫిడవిట్లో పేర్కొంది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్లు దాఖలు చేశాయి. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయకూడదని కేంద్రం అయితే స్పష్టం చేసింది. గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ తో తమకు సంబంధం లేదని అఫిడవిట్లో తెలిపింది కేంద్రం. ఫోన్ ట్యాపింగ్ పై ఎవరి అధికారాలు వారివే అని చెప్పింది. అక్రమంగా ఫోన్ ట్యాప్ చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, 2 కోట్ల రూపాయల జరిమానా ఉందని కోర్టుకు తెలిపింది కేంద్రం. హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తామని చెప్పింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కేసు పురోగతికి సంబంధించిన అంశాలను అఫిడవిట్లో పేర్కొంది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి అరవింద్ శర్మ సిద్ధంగా ఉన్నారు. అరవింద్ శర్మ, ఏంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అఫిడవిట్లు దాఖలు చేశాయి. సో అఫిడవిట్స్ లో ఏమేం పేర్కొన్నారు? రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇవాళ హైకోర్టులో జరిగింది. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఈ అఫిడవిట్లలో అనేక అంశాలు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరపొచ్చు, కేంద్రానికి అధికారం ఉంది, రాష్ట్రాలకు కూడా వివిధ సందర్భాల్లో అధికారాలు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా కేంద్రం నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనుమతి అన్నది తీసుకోవాల్సిందే. అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు, కానీ ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనకు అనుగుణంగానే ఆ ఫోన్ ట్యాపింగ్ అన్నది చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. కానీ అటువంటి వ్యవహారం నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు అనేటువంటి ఒక విషయాన్ని కేంద్రం తన అఫిడవిట్ లో పేర్కొంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక రికార్డ్ అన్నది మెయింటైన్ చేయాలి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్రంతో అనుమతి తీసుకున్న దానికి సంబంధించినటువంటి రికార్డు కూడా తమ వద్ద లేదు. అటువంటి కమ్యూనికేట్ జరిపినటువంటి రికార్డు కూడా తమ వద్ద లేదు అనేటువంటి విషయాన్ని కూడా అఫిడవిట్ లో పేర్కొంది. అయితే ఈ ఇల్లీగల్ గా చేసినట్టయితే, ఇల్లీగల్ గా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నిర్ధారణ అయితే గనక ఖచ్చితంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, 2 కోట్ల జరిమానా అన్నది చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొంది. కాబట్టి హైకోర్టు విచారణ సందర్భంలో ఏ రకంగా నిర్ణయిస్తే, ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తే దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత తమ మీద ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా కేంద్రం తన అఫిడవిట్ లో పేర్కొంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటి వరకు జరిగినటువంటి పురోగతికి సంబంధించినటువంటి విషయాలు అందులో పేర్కొంది. మరి గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిపిన సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, హోంశాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి కూడా తీసుకోవాలి. ఆ రకమైనటువంటి అనుమతి కూడా తీసుకున్నట్టుగా కేంద్రం తన అఫిడవిట్ లో పేర్కొన్నటువంటి సందర్భం. ఒకవేళ కేంద్రం అనుమతించిన తర్వాత ఆ ఫోన్ ట్యాపింగ్ జరిపితే గనక ఆ ఆధారాలు కానీ ఇన్ఫర్మేషన్ కానీ 6 నెలలకు మించి ఉండకూడదు. దాన్ని పూర్తిగా ఆ ఇన్ఫర్మేషన్ అన్నది డిస్ట్రాయ్ చేయాల్సిందే అనేటువంటి నిబంధన కూడా ఉంది అనేటువంటి విషయాన్ని కేంద్రం తన అఫిడవిట్ లో పేర్కొంది. టెలిగ్రాఫిక్ యాక్ట్ కూడా ఇదే చెప్తుంది. 1999లో రూల్స్ ఫ్రేమ్ అయ్యాయి. రికార్డుకు సంబంధించినటువంటి ఏ అంశాలు అందులో ఉండాలనేటువంటి దానికి సంబంధించి రూల్స్ ఫ్రేమ్ అయ్యాయి. దానికి సంబంధించినటువంటి రివ్యూ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి 6 నెలలకు సంబంధించినటువంటి సమాచారం, 6 నెలల లోపు ఉన్నటువంటి ఆ సమాచారం అంతా కూడా డిస్ట్రాయ్ చేయాలనేటువంటిది ఆ రివ్యూ కమిటీ పేర్కొంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పింది. కాబట్టి మొత్తానికి విచారణ సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
దాఖలు చేసినటువంటి అఫిడవిట్లకు సంబంధించి మరి హైకోర్టు ఏ రకంగా విచారణ జరపబోతుంది అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. ఎందుకంటే విచారణ మళ్ళీ 3 వారాలకు వాయిదా పడింది కాబట్టి మరి 3 వారాల తర్వాత జరిపేటువంటి విచారణ ఏ రకంగా ఉంటుంది, ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తుంది హైకోర్టు అనేది మనం చూడాల్సి ఉంది. సౌజన్య. ఎస్, థ్యాంక్ యూ శర్మ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.